పూర్తి బాధ్యత నాదని స్టేట్మెంట్లు ఇవ్వడం కాకుండా ఆచరణలో పెట్టే విధంగా నిరూపిస్తూ పవన్ గారితో జరిగేటువంటి కొంతమంది చేసుకుని పైసా పోగు చేసుకుని ఏంటి అగ్రిగోల్డ్ లో పొదుపు చేసుకున్నారు. వాళ్ళ పిల్లల చదువులు కానీ కూతుర్ల పెళ్లిళ్ళు కానీ నిజంగా ఇప్పటి వరకు కూడా ఎండి గారు దేవుడు అని అనుకుంటున్నాం. ఇవి ఒక 18 సంవత్సరాలు మినిమం 20 సంవత్సరాల లోపు ఒక కొన్ని వేల కుటుంబాలు అనేది సేఫ్ జూన్కి వచ్చేస్తారు ప్రజలందరి కింద. థ్యాంక్ యూ అమ్మా. సార్ 7 రోజులు నిరాహార దీక్షలో కూర్చున్నట్టాం సార్. నేను 7 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశాను. చేసి ఊరికి వాస్తవానికి అయితే నాకు నడవడానికి కూడా ఓపిక లేదు. నాకు మమ్మల్ని వీధిలోకి పిలిపించాలంటూ కూడా పే చేస్తున్నాం. సరే మీరు దయచేసి కొంచెం జనంతో మాట్లాడి ఏజెంట్ సీనియర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళే ముందెళ్ళి మమ్మల్ని ఇట్లా కొట్టారని చెప్పేసి వాళ్ళే కేసు పెట్టారు. ఆ కేసు పెడితే ఆ పోలీసులు కూడా వాళ్ళ కేసే తీసుకున్నారు. అగ్నిగోల్డ్ గురించి అని నేను ఎంత మోరుగా ఇబ్బంది పెట్టారు. వాళ్ళు పెడితే పెట్టారు అంతా కూడా మా పిల్లలు కూడా కస్టమర్ని ఏజెంట్గా చేరు అంటే మా వారికి కొంచెం ఖాళీ. మీరు గమనిస్తే ఈ 18 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో ఈ కంపెనీ నడుస్తున్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకులే కాకుండా రాష్ట్రపతి దగ్గర నుంచి కూడా మంది యొక్క బాధను మీరు నా బాధ సమయంలో అధినేత పవన్ గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు అందరి తరఫున తెలియజేసుకుంటున్నానండి. నేను ఒక కస్టమర్ని సార్. మీకు తెలుసు ఇప్పుడు 2.5 సంవత్సరాల నుంచి వామపక్ష పార్టీ వాళ్ళు మాతో సహకరించి మేము ఉన్నామని మా అడుగులో వారు అడుగు వేస్తూ ఇప్పటి వరకు మాకు సహాయం చేశారండి. నిజంగా మేమందరము నేను ఒక కస్టమర్ గా చెబుతున్నాను. కట్టినారు. ఎప్పుడైతే ఈ సంస్థ ఇలా పడిపోయిందని తెలిసిన వెంటనే బంధువులు గాని సోదరులు గాని ఎవరే గాని ఏం ఇలా ఉన్నావు వల్ల లెక్క ఎప్పుడు ఇస్తావు? నీ ఇల్లు అమ్మిస్తావా? నువ్వు సంపాదించి చేస్తావా? నువ్వు ఎక్కడికైనా సరే మా అమౌంట్ మాకు పెట్టు, మా ఇళ్ళ కాడికి రావద్దు. వీధిలో తల ఎత్తుకొని తిరగడానికి కూడా అర్హత లేనటువంటి స్థాయిలో పడిపోయినాం ఈరోజు. ఇప్పటికీ 107 మంది చనిపోయినారు. కానీ చనిపోయిన వాళ్ళ కుటుంబాల వరకు ఏ అధికారులు పోలేదండి. కనీసం చనిపోయిన వాళ్ళు పేదరికంలో ఉండడం వల్ల రాలేదా, లేకపోతే మనం పనికి రామా? నిజానికి చాలా ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయము, అందులో ఒకదాన్ని నేను కూడానండి. ఇవాళకి చనిపోయి ఉంటే 28 రోజులు అయి ఉంటుందండి. నేను ఉదాహరణకి చెప్తున్నా. ఆఖరికి మా ఇంట్లో వాళ్ళు వద్దు, అమౌంట్ ఇస్తేనే ఇంట్లోకి రా, లేకపోతే లేదని అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు బంధువులు తరిమేస్తే చేతకాని పక్షంలో ముప్పాల నాగేశ్వరరావు గారి వాళ్ళ ధైర్యంతో ఏదో చస్తే ఆ పోరాటంలోనే చనిపోతాము, లేకపోతే సాధించుకుంటాము అని ఇంత దూరం వచ్చామండి. కానీ ఇక్కడికి మనకి సపోర్టుగా జననేత పార్టీ గారు మనకి సపోర్ట్ చేస్తుంటే మా అక్క చెల్లెల తరఫున అన్న తమ్ముళ్ళ తరఫున మా తరఫున మీరు పోరాడతారా అని మిమ్మల్ని అడుగుతున్నానండి. నిజంగా మాకు చాలా బాధగా ఉందండి. నిజం చెప్పుకోవడానికి కూడా మాకు టైం లేదండి. ఎందుకంటే ప్రతి ఒక్క రూపాయి మేము వాళ్ళ కాడ మేము ಇವತ್ತು ಒಂದಿನ ನಮ್ಮ ಕಷ್ಟ ನಮ್ಮ ಬಾಧೆ ಏನಿದೆ ಈ ಅಗ್ರಿಗೋಲ್ಡ್ ಸಂಸ್ಥೆಯಲ್ಲಿ ನಾವು ದುಡ್ಡಿಟ್ಟು ಎಷ್ಟು ನಷ್ಟ ಹೋಗಿದ್ದೀವಿ
ಈ ಒಂದು ಕಾರಣ ಏನಿರ್ಬೋದು ಅಂತಂದೇಳಿ ಆಸಕ್ತಿಕರವಾಗಿ ತಿಳ್ಕೊಳಕ್ಕೆ ಬಂದಿರತಕ್ಕಂಥ ನಮ್ಮ ಜನಸೇನಾ ಪಾರ್ಟಿ ಅಧ್ಯಕ್ಷರಾದಂಥ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಅವರು ಇವತ್ತು ಬಹಳ ವಿಷಯಗಳನ್ನು ತಿಳ್ಕೋಬೇಕಾಗಿದೆ. 2001ರಿಂದ ಈ ಕಂಪ್ನಿ ಹೋಗೋಷ್ಟರವರೆಗೆ ಕೆಲಸನೂ ಮಾಡಿದ್ದೀನಿ. ನನಗೆ ಉಪಾಧಿ ಹೋಗಿ ಥರ ಆಗಿರೋದ್ರಿಂದ ನಮ್ಮ ತಂದೆಯವರು ಬಹಳಷ್ಟು ನೋವು ಬಿದ್ದು ನನ್ನ ಒಂದು ಇರೋ ಮಗ ಇವತ್ತು ಏನೋ ಒಂದು ಉಪಯೋಗಕಾರವಾದಂಥ ಕೆಲಸ ಮಾಡ್ತಿದ್ದಾನೆ, ಒಳ್ಳೆ ಕಂಪ್ನಿಯಲ್ಲಿ ಇದ್ದಾನೆ ಅನ್ನೋ ಒಂದು ಉದ್ದೇಶ ಇದ್ದು ಅವ್ರು ತಿರ್ಕೊಂಡೋದ್ರು, తిరిగిండోದ್ರು. ఈ తర ಇನ್ನೊಬ್ಬರಿಗೆ ఆరు పెట్టుకుని ఒక 5 నిమిషాలు మీ బాధలు చెప్పాల్సింది కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఇలా ఉన్నాం కారణం అంటే ఇంతవరకు 107 చనిపోయారు సార్. ఈరోజు మేము ఇంకెలా బతికి ఉండడానికి కారణం ముప్పాల నాగేశ్వరరావు గారు సార్. మాకు మీ అంట నేనుంటాను, మీ తోడుగా నేను వస్తాను, మీతో పాటు నేను పోరాడతాను, మీకే భయపడకండి, మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు, మీరెవరూ చనిపోవద్దు, మీకు అండగా నేను ఉంటానని మాకు ఎన్నుపొడిచి మమ్మల్ని వాదార్చి వెన్ను తట్టి మమ్మల్ని ఈరోజు వాదార్చారండి. 18 రోజులుగా విజయవాడ గడ్డ మీద 18 రోజులుగా నిరీక్ష చేశామండి. మొత్తం 18 రోజులుగా నిరీక్ష చేశాం సార్. మాకు ఎందరో రాజకీయ నాయకులు వచ్చి సపోర్ట్ చేసి మీకు మేము న్యాయం చేస్తాము అంటున్నారు సార్. 2 సంవత్సరాల పైగా వస్తుంది, ఎవరు న్యాయం చేయలేదు సార్. చంద్రబాబు నాయుడు గారు ఆడపడుతులకి నేను అన్నీ ఇస్తాను, పసుపు కుంకాలు ఇస్తాను అంటున్నారు సార్. కానీ ఇన్ని పసుపు కుంకాలు నిలబెట్టమన్నాడు సార్ చంద్రబాబు నాయుడిని. ఈరోజు మీరు ఎంతో మంది మీరు ఇంత వచ్చారంటే 107 చనిపోయారు సార్. మేము కూడా చనిపోయడానికి రెడీగా ఉన్న పరిస్థితిలో మీరు తులసి పోయడానికి వచ్చారని ఈ జనసేన పార్టీ తరపు నుంచి మమ్మల్ని కాపాడడానికే వచ్చారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అయితే ఆడవారికి అన్నీ చేస్తాను, అంగన్వాడీ ఇచ్చారు, అన్ని జాబులు చంద్రబాబు నాయుడు గారు ఇస్తారంటారు. ఒక పక్కేమో ఆడవాళ్ళు వంటింట్లో ఉండాలి, కారు షెడ్లో ఉండాలంటారు సార్. అయితే మరి మా పరిస్థితి ఏడు చేయాలి సార్? మేము ఎలా పోరాడాలి సార్? మా డబ్బులు మేము ఎలా తెప్పించుకోవాలి సార్? ఈరోజు ఊర్లోకి వెళ్ళాలంటే భయం వేస్తుంది సార్, తలుపు తీయాలంటే భయం వేస్తుంది. ఏ కస్టమర్ వస్తారో, ఎవరు తంతారో, ఎవరు తిడతారో, ఎవరు కొడతారని భయం పడుతూ బతుకుతున్నాం సార్. మీరు ఎన్నాళ్ళు ఇలా బ్రతకాలి సార్? మా బతుకులు ఎప్పుడు బయటపడతాయి సార్? మేము ఎప్పటికి మా కన్నీరు ఎప్పుడు కడతాయి సార్? మీరు కంపల్సరిగా మాకు న్యాయం చేసి మీ జనం కోసమే పార్టీ పెట్టారు, జనసేనని పేరు పెట్టారు సార్. మాకు న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మా కన్నీళ్ళు మీరే కాపాడి మమ్మల్ని అగ్రిగోల్డ్ బాగా కస్టమర్లందరినీ కాపాడాలి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నారు. అదే పద్ధతిలో ఈరోజు అసోసియేషన్ గా ఈ కంపెనీ చేసినటువంటి మోసంలో ఇది అగ్రిగోల్డ్ బాధితుల యొక్క సొమ్ము మొత్తాన్ని కూడా యాజమాన్యం దాచుకోవాలని చూస్తూ ఉంది. కొంతమంది ప్రభుత్వ పెద్దలు దాన్ని దోచుకోవాలని చూస్తూ ఉంది. ఈ రెండింటి మీదనే ఈరోజు ఈ దేశం మొత్తం మీద బాధపడతా ఉన్నారు. దోచుకోవడానికి ఎవరు సొమ్మురా ఇది బాధితుల సొమ్ము. దీన్ని ఖచ్చితంగా ఈ బాధితులకే చెందాలనేటువంటి ఒక అసోసియేషన్ గా ఏర్పాటు చేసుకున్నాం. ఆ అసోసియేషన్ కు నాయకత్వం మన ముప్పాల నాగేశ్వరరావు గారు వహిస్తూ ఉన్నారు. మరి ఇదే ముప్పాల నాగేశ్వరరావు గారు లేకుంటే ఖచ్చితంగా బాధితులంతా కూడా తీవ్రమైన స్థాయిలో ఇబ్బంది పడతా ఉన్నారు. ఇప్పటికీ కూడా చాలా మంది అగ్రిగోల్డ్ బాధితుల జీవన విధానం ఎలా ఉందంటే, ఇంట్లో అన్నం తినేటప్పుడు బయట చెప్పుల సౌండ్ అయితే భయం, మాకు ఎవరు వచ్చారో కనుక్కొని రామని. అంతేకాకుండా బయటికి వెళ్ళాలంటే, పెళ్లిళ్ళకి వెళ్ళాలంటే, తద్దినాళ్ళకి వెళ్ళాలంటే, సావులకు వెళ్ళాలంటే కూడా భయపడుతూ ఈరోజు జీవన విధానం బతుకుతా ఉన్నాం అగ్రిగోల్డ్ బాధితులంతా కూడా. అంతేకాకుండా ఈరోజు డబ్బు వస్తుందో రాదో అనేటువంటి మదన పడి ఒక పక్క ఉరితాడు పెట్టుకుంటున్నాడు మెల్లో, ఒక పక్క భార్య మాంగళ్యం తెచ్చడానికి సిద్ధపడతా ఉన్నాడు అగ్రిగోల్డ్ బాధితుడు. ఈరోజు ఇందాక చెప్పినట్టు కాళ్లకు రాళ్లు కట్టుకొని నీళ్లలో దూకి ఈ బతుకు మాకు వద్దు అనేటువంటి కృష్ణానదిలో దూకి వృద్ధ దంపతులు ఎంతో మదన పడి వాళ్ళ కొడుకు
వెన్నపూస నొప్పితో నడవలేని పరిస్థితిలో ఉన్నా కూడా ఆ బాధితుని ఆ కొడుకును కూడా నడి మంచం మీద పెట్టి వాళ్ళు నదిలోకి వెళ్ళి దూకినారంటే ఈరోజు అగ్రిగోల్డ్ బాధితులు ఈ రాష్ట్రంలో ఎంత బాధపడుతున్నాడు అనేటువంటి విషయాన్ని మీరు కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా చాలా రెక్కల కష్టంతో రిక్షా దొరుకుని అగ్రిగోల్డ్లో సొమ్ము కొట్టాడు. కొంతమంది అడుక్కుండోళ్ళు సైతం ఈరోజు అగ్రిగోల్డ్లో డబ్బులు కట్టి ఉన్నారు. వాళ్ళంతా కూడా ఈరోజు మిత్రులను కోల్పోతూ ఉన్నాం. మరి అట్లాంటి కోల్పోకుండా మరి మన అందరం ధైర్యాన్ని తెచ్చుకొని ఈ సమస్య పట్ల చిత్తశుద్ధితో మనందరం పనిచేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వాన్ని పనిచేసే దిశలో కూడా మీరందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తారని మరి మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మా సమస్యని గట్టిగా మన ప్రజావాణిగా మీరు మా తరపున వినిపిస్తారని మరొకసారి హృదయపూర్వక నమస్కారం. మాది కాకినాడ బ్రాంచ్ లో అగ్రిగోల్డ్లో పనిచేస్తున్నాను. కాకినాడ బ్రాంచ్ లో అగ్రిగోల్డ్లో చేస్తున్నాను. 4 సంవత్సరాలకు వరకు బాగానే ఉంది. అయితే బ్యాంకు పెండింగ్ పెట్టడం వల్ల అందరూ కస్టమర్లు అందరూ బాధ పెట్టడం, టార్చర్ పెట్టడం చాలా చేస్తున్నారు. అవి తట్టుకోలేకపోతున్నాను. అయినా ఆవాస్ గారు మాకు అన్యాయం చేశారు. మీరైనా న్యాయం చేస్తారని పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పోరాటాన్ని సాగించిన తొలి పోరాట యోధులు మీరందరూ అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరిని కూడా అభినందిస్తూ ఉన్నాను. మన పోరాటానికి మరొక అద్భుతమైనటువంటి శక్తి పవర్ స్టార్ గారు మనతో యాడ్ అయ్యారు. ఇక ఈ పోరాటంలో చివరి రూపాయి దాకా ఇప్పించగలుగుతామనే నా నమ్మకాన్ని మరోసారి వారి ముందు దృఢంగా మీ అందరు కూడా తెలియజేస్తూ ఉన్నాం. రైట్. అలాంటి ఎంతో శక్తి కలిగినటువంటి మన వాళ్ళు ఒక లెటర్ పంపారు. బాబం అని సీఎం గారికి చెప్పాం. ఆయన ప్రజలు నమ్మారు. మీకు అధికారం వచ్చింది, ఇది సిబిఐకి ఇస్తారా, సిఐడి చేపిస్తారా, స్పెషల్ కోర్టు చేత చేపిస్తారా, హైకోర్టు చేత చేపిస్తారా, ఆ నిర్ణయం మీరు తీసుకోండి. మీరు తీసుకున్న నిర్ణయానికి మేము పూర్తిగా దోహదపడతామని చెప్పాం. కానీ ఆనాడు కంపెనీ మోసం చేసి 56 మంది చనిపోతే ఈనాడు ప్రభుత్వ తాత్సారం కారణంగా, నిర్లక్ష్యం కారణంగా ఇవాళ 109కి ఆ మరణాలు జరిగినాయి. అంటే 56 నుండి నెలకి 1,25,000 వడ్డీ కడుతున్నాడు. ఇలాంటి బాధితులు వేల సంఖ్యలో ఉన్నారు. కింద సర్వం అమ్ముకొని ఈ కంపెనీ రిటైర్మెంట్లో మనకు ఉపయోగపడుతుందని పొలాలు అమ్ముకున్న వాళ్ళు, పెన్షన్ వచ్చిన వాళ్ళు, దాచుకున్న వాళ్ళు, పిల్లలు ఉద్యోగాలు చేస్తూ ఉంటే కొడుకు కోడలు వాళ్ళందరి చేత ఇందులో డబ్బు కట్టిస్తే ఆ కట్టించిన తల్లిదండ్రుల్ని రోజు సూటిపోటలు మాటలు మాట్లాడుతున్నటువంటి పలు రకాల మానసిక చిత్రహింసలకు గురైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నేను ఈరోజు చాలా సంతోషంగా గర్వపడే విషయం ఏమంటే కులాలు లేవు, మతాలు లేవు, ప్రాంతాలు లేవు. ఈ అన్ని రాష్ట్రాల వాళ్ళని ఒకే మాట మీద ఐక్యంగా మనం నిలబెట్టగలిగాము. అందుకు మేమిద్దరు ముగ్గురం కాదు, మీరందరూ కారణం. ఈ వేదిక మీద ఉన్నటువంటి నాయకులు కారణం. అలాంటి ఐక్యతని మన ముఖ్యమంత్రి గారు, నేను ఈ సందర్భంగా ఒకే మాట చెప్తాను. హైదరాబాద్లో అసెంబ్లీ జరుగుతుంది. లోపల జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీస్తుంది. వారి ఛాంబర్లో మేమంతా కూడా మన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, అలాగే పిజే చంద్రశేఖర్ ఉద్దేశంతో
దీంట్లో పొదుపు చేసుకోవడం అయితే జరిగింది. మేము కూడా గుడ్డిగా నమ్మేసాం ఈ సంస్థని. ಡಿಪಾಸಿಟ್ ಮಾಡಿದ್ರೆ ಇವತ್ತು ಆಮೆ ಇವತ್ತು ಬಹಳಷ್ಟು ನೊಂದ್ಕೊಂತಿದ್ದಾಳೆ. ನನ್ನ ಮೊಮ್ಮಗಳಿಗೆ ಆಲ್ರೆಡಿ మదువే మాడ స్టేజ్లు బందిదే. వాళ్ళు కూడా చాలా మంది ఫోన్లు చేస్తున్నారు, మా బాధలు కూడా మేము చెప్పుకుంటామని. ఒక్కొక్కరిని కదిలిస్తే పుంకాలుగా కన్నీళ్లతో వాళ్ళ బాధ మందిಗೆ ಹಂಚ್ಕೊಳಕ್ ಬಂದಂತ ಜನಸೇನಾ ಪಾರ್ಟಿ ಅಧ್ಯಕ್ಷರಾದಂತ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಅವರಿಗೂ